ఎస్ఎస్ఎంబి 29 సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఈ మూవీ నుంచి నవంబర్ లో ఫస్ట్ లుక్, టైటిల్ అండ్ అలాగే చిన్న గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. నవంబర్ 15వ తారీఖున భారీ ఈవెంట్ పెట్టి ఈ ఫస్ట్ లుక్ టైటిల్ ని రివీల్ చేయబోతున్నారు. సో ఇదంతా తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఎస్ఎస్ఎంబి 29 లో విలన్ గా నటిస్తున్న మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ఫస్ట్ లుక్ ని అయితే అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. సో నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ చూసి నేను షాక్ అయ్యాను. అండ్ అలాగే అసలు ఈ లుక్ వస్తుందన్న విషయమే ఎవరికి తెలియదు. నాకే కాదు, ఎవరికి తెలియదు. నిజంగా ఇది ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. నేనైతే సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వలేదు, డిసప్పాయింట్ అయ్యాను. మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత లుక్ డిసప్పాయింట్ చేసింది. అండ్ అలాగే అసలు ఫస్ట్ లుక్ అసలు ఎందుకు ఎలాంటి హడావిడి లేకుండా, అసలు ఒక అనౌన్స్మెంట్ కూడా లేకుండా ఇలా రివీల్ చేయడానికి గల కారణం ఏంటిది? అసలు ఎందుకు రివీల్ చేయాలి ఈ రకంగా? సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్, సినిమాపై ఉన్న అంచనాలు ఏ రకంగా ఉన్నాయో మనకు తెలియదా? మన జక్కన్న గారి దగ్గర నుంచి ఒక లుక్ వస్తుందంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అసలు ఏ మాత్రం హడావిడి లేకుండా, అసలు ఎవరికి తెలియకుండా ఇలా సడన్ గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి నాకైతే తెలియదబ్బా నిజంగా. సో ఏదైతే ఏముంది, ఫస్ట్ లుక్ వచ్చేసింది. సరే, ఆ లుక్ ఎలా ఉంది, బాగుందా అంటే నాకైతే నచ్చలేదు నిజంగా. అసలు ఈ లుక్ చూసిన తర్వాత ఈ లుక్ని ఏమనాలా? క్రిస్ 3లో ఉన్న కాలా లుక్ అనాలా? స్పైడర్ మ్యాన్ 2లో ఉన్న ఆక్టోపస్ లుక్ అనాలా? 24 మూవీలో ఉన్న ఆత్రేయ లుక్ అనాలా? అసలు ఈ మూవీకి ఈ లుక్కి ఈ సినిమా మన ఎస్ఎస్ఎంబి 29లో ఉన్న ఈ లుక్ ఏ సినిమాలో ఉన్న లుక్ని తీసుకొచ్చి పెట్టారు? నిజంగా పోస్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్ లోనే వెళ్ళి కామెంట్ చేయండి. ఒకసారి కామెంట్ చెక్ చేయండి మీరు. అన్ని కూడా చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ కామెంట్ చేస్తున్నారు. లుక్ పెట్టిన విత్ ఇన్ సెకండ్ లోనే విపరీతంగా నెగిటివిటీని, విపరీతంగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. మన జక్కన్న గారు మళ్ళీ దొరికేశారు. ఈసారి బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కాదు, ఇలా టాలీవుడ్ నుంచే, బాలీవుడ్ నుంచే కాపీని చేస్తున్నారు. క్లియర్ గా దొరికిపోయారు. కాపీ లుక్ అని చెప్పి విపరీతంగా నెగిటివిటీ చేస్తున్నారు. సో మరి ఏందో మరి మన జక్కన్న గారికే తెలియాలి. సో ఆయన ఒక సినిమాను చూసి కాపీ కొడతారు అంటే నేను నమ్మను. కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ అయితే కలుగజేసింది ఖచ్చితంగా లుక్ అయితే. సో ఈ లుక్ ని మీరు ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పృథ్వీరాజ్ గారి లుక్, ఆయన పృథ్వీరాజ్ గారు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక పోతే కొద్దిగా జూమ్ చేసి చూడండి. ఫేస్కి వెళ్తే క్లీన్ షేవ్తో, మీసాలు గడ్డాలు మొత్తం తీసేసి క్లీన్ షేవ్తో హెయిర్ని కొద్దిగా పైకి చేసి ఈ లుక్, ఇలాంటి లుక్ సేమ్ లుక్ అబ్బా. తన ఫేస్ కూడా ఇలానే ఉంటుంది. కాలా లుక్, క్రిస్ 3లో విలన్ లుక్. ఒక్కసారి చూడండి ఆ లుక్, ఈ లుక్ క్లియర్ కట్ గా అదే ఫ్రెష్, మొత్తం క్లీన్ షేవ్తో అలానే ఉంటుంది. హెయిర్ని కొద్దిగా వెనక్కి చేసి అదే లుక్. అండ్ అలాగే ఆ తర్వాత చైర్లో కూర్చున్నారు. సో అక్కడ కూడా సేమ్ చైర్లోనే కూర్చుంటారు. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి 2 లెగ్స్ అండ్ అలాగే ఒక హ్యాండ్ పనిచేయదు, ఒక హ్యాండ్ పనిచేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే చూడండి క్లియర్ కట్ గా 2 లెగ్స్ కూడా దగ్గర ముడుచుకొని ఉన్నారు. అండ్ అలాగే ఒక హ్యాండ్ ని పట్టుకొని దగ్గర చేసుకొని ఉన్నారు. ఒక హ్యాండ్ మాత్రం కొద్దిగా పనిచేసేలాగానే కనిపిస్తుంది ఆ హ్యాండ్ చూస్తుంటే. సో అదే, ఇంకేముంది దీంట్లో, సేమ్ లుక్. ఇటు మన కాలా లుక్ కానివ్వండి, అండ్ అలాగే ఆత్రేయ లుక్ కానివ్వండి, అండ్ అలాగే ఇటు ఆక్టోపస్ లుక్ కానివ్వండి, సేమ్ అబ్బా. అండ్ అలాగే వెనకాల పెట్టుకున్నది చూశారు కదా, అది చూస్తుంటే సేమ్ టు సేమ్ స్పైడర్ మ్యాన్ లో ఉన్న విలన్ లుక్ ఎలా ఉందో దానిలాగానే కనిపిస్తుంది నాకైతే. సో వాటితో పనిచేస్తారు. తనకు అవయవాలు పనిచేయవు, వాటితోనే మన విలన్ గారు పనిచేస్తారు, అంతే సేమ్. ఆ తర్వాత తన అవయవాలు వచ్చిన తర్వాత, తన అవయవాలు లేకుండానే ఇలా చైర్లో కూర్చొని ఎన్ని విధ్వంసాలు, ఎన్ని అరాచకాలు చేస్తారో, ఇక అవయవాలు వచ్చిన తర్వాత ఇంకా ఏ రేంజ్ లో నష్టాన్ని కలుగజేస్తారు, ఏ రకంగా హీరో అతన్ని అడ్డుకుంటారు. ఇదే స్టోరీతో వస్తే మాత్రం కష్టం అబ్బా నిజంగా, చాలా అంటే చాలా కష్టం. ఇలాంటి షోతో క్రిస్ 3 వచ్చింది ఆల్రెడీ. అండ్ అలాగే ఇటు మన స్పైడర్ మ్యాన్ 2 కూడా అదే స్టోరీ. ఇక చూడాలి ఇంకా ఏముందో మరి కొత్తగా. నాకైతే డిసప్పాయింట్ కలిగించినప్పుడు నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. సో లుక్ బాగానే ఉంది. మన ఎస్ఎస్ రాజమౌళి గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన స్టోరీలో కాపీ కంటెంట్ అయితే ఉండదు కంపల్సరీగా. ఆయన ఏదైతే కథ రాసుకున్నాడో ఆ కథ ప్రకారమే తీస్తారు. ఆ కథలో ఉన్న కంటెంట్నే తీస్తారు. ఒక కథని నమ్మితే ఆయన ఇంతవరకైనా వెళ్తారు. ఎలా అయినా సరే స్క్రీన్ ప్లేతో, డైరెక్షన్తో మ్యాజిక్ చేస్తారు, అది వేరే విషయం.
కాకపోతే ఇలాంటి ఈ లుక్ కొద్దిగా డిసప్పాయింట్ కలుగజేసిందని చెప్తాను నేనైతే. నాకైతే నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే కలుగజేసింది. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఓకే. ఇక పైన నెక్స్ట్ మన ప్రియాంక చోప్రా గారి లుక్ కూడా రాబోతుంది అనుకుంటాను. రేపో ఎల్లుండో కంపల్సరీగా. సో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ టైటిల్ అనౌన్స్‌మెంట్ అయితే కంపల్సరీగా నవంబర్ 15వ తారీఖున హైదరాబాద్‌లోనే ఈవెంట్ పెట్టి కంపల్సరీగా చేస్తారు. ఈవెంట్ ఆల్రెడీ 6 పీఎంకి ఈవెంట్ కూడా వాళ్ళు అఫీషియల్‌గానే అనౌన్స్ చేయడం జరిగింది. సో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ టైటిల్ అయితే కంపల్సరీగా 15వ తారీఖునే రాబోతుంది. సో చూద్దాం. ఇంకా ప్రియాంక చోప్రా లుక్ కూడా సడన్‌గానే ఇస్తారేమో. చూద్దాం ఇదైతే. సో ఇది గైస్. సో మన కుంభ మొత్తానికైతే మన పృథ్వీరాజ్ గారి పేరు ఈ సినిమాలో కుంభ. ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి వచ్చిన మన కుంభ అలియాస్ పృథ్వీరాజ్ కుమార్ గారి లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్, మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఓవరాల్‌గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. సీ యూ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.